గోవిందా గోవిందా. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ కొట్టు అంతే. ఇరుకు పోవాలంటే ఎక్సెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొట్టాను. అవును. ఈ మూటకి లగేజ్ కొట్టావా? ఇరుకు పోవాలంటే ఎక్సెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొట్టాను. ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారు ఏంటంటే గవర్నమెంట్ సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్, లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? నాకు దించేస్తే బస్ ఆ రూట్లో ఈ రూట్లో వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు అంటే ఎగసెక్కలుగా ఉన్నాయి మీకు. ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. ఇంట్లో పెడితే లగేజ్ కొట్టు. సారీ ఏంటయ్యా నీ గోళ? మరేంటంటే అట్ట మాట్లాడుతున్నా ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు? టికెట్కి డబ్బులు ఇస్తానండి. ఓ ఎగ్గొడతావా? ఏందా ఇది? ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం చదువుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇలాంటి డబ్బులు ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవో చెప్తున్నారు కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకు పాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉన్నాయి మీకు అసలు. అంటే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు చెప్తున్నారు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడు? అన్యాయం అన్యాయంగా మాట్లాడుతావు నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకేం సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ, బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత ఉందండి? 9:10. కొడతావేంటి? లేవుతానండి కొడతావేంటి చూస్తాను. వాళ్ళండి ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? లేవడిగాను టైం అడిగావు. నువ్వు నాకేం చెప్పారు? 9:10 అయింది. 10 చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? ఫిక్స్ కాదు నీకు. టైం 9:10 అయింది. టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయింది అన్నాను. 9:10 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేశారు కాబట్టి కదా బస్సు ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారా? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడికక్కడ ఉంది మీకు. అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా? గేట్ వేసినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మేదంటారా? అంత అవసరం? అది అవసరం సర్కార్ అయి ఉంటుంది. ఏంటి 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 చేయి చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటి ఏంటి సర్కార్ అది? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలియదు. తెలీదా? తెలియదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి. ఎక్కడ పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. నువ్వు కొడతావేంటి? ప్రతి కొడతావేంటి? ఇరుకుపోవాలండి ఎగసెక్కల నీకు. రైలు వస్తుందంటే విమానం వస్తుందట. ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి నువ్వు కొడతావేంటి? లేకపోతే ప్రతిసారి కొడతావేంటి? మాట్లాడవా? చూసి చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొడతావేంటి? నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్లున్న ప్రతి సర్కారు అవుతా? మరి అది గూడ్స్. మీరు ఎలాంటి